హుజరాబాద్ బీఆర్ఎస్ నేతలు రహస్య మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ 100 మంది నేతలు కార్యకర్తలు రహస్యంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు బీఆర్ఎస్ నేతలు. హుజరాబాద్ బీఆర్ఎస్ నేతలు రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ 100 మంది నేతలు కార్యకర్తలు రహస్యంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు బీఆర్ఎస్ నేతలు. ఈ రహస్య మీటింగ్ లో ఏం జరిగింది, వారంతా ఏం మాట్లాడుకున్నారు, ఎజెండా ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే విషయాలు వివరించడానికి మా ప్రతినిధి సంపత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్, అంటే నిన్న రాత్రి జమ్మికుంటలో సుమారుగా 100 మంది సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు కూడా ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించుకున్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం పైన కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ కీలకమైన సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా తమను పట్టించుకోలేదు, చాలా దురుసుగా ప్రవర్తిస్తుందని చెప్పేసి అక్కడికి నేతలు కూడా మాట్లాడి ఈ క్రమంలో కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలతో కీలకమైన సమావేశం నిర్వహించి సుమారుగా 100 నుంచి 150 మంది వరకు కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు కూడా సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది. ఎవరైనా మంత్రి శ్రీధర్బాబు లేదా పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఈ 2-3 రోజుల్లో హుజరాబాద్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ కాంగ్రెస్ కండువా అయితే కప్పుకున్నారు. ముఖ్యంగా అయితే కౌశిక్ రెడ్డి గత కొన్ని రోజులుగా పట్టించుకోలేదు, ఎలాంటి సమావేశం కూడా నిర్వహించలేదు, తమ సమస్యని కూడా దృష్టికి తీసుకెళ్తే పట్టించుకొని పరుస్తున్న క్రమంలోనే ఇక పార్టీలో ఉండలేమంటూ కూడా ఆ నేతలంతా కూడా చెప్పినట్టు మనకు సమాచారం అంటూ వీళ్ళంతా రహస్య సమావేశం కూడా నిర్వహించుకున్నారు. అంటే మీడియా కూడా సమావేశం అయితే నిర్వహించలేదు. కొన్ని రిజల్ట్స్ కూడా బయటకై ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతామని చెప్పి కొంత ముఖ్యమైన నేతలు కూడా చెప్తున్నారు. అందులో దాదాపు మండల స్థాయి నేతలు ఉన్నారు, గ్రామ స్థాయి నేతలు ఉన్నారు, సెగ్మెంట్ స్థాయి నేతలు ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన చాలా ఏళ్ళుగా బీఆర్ఎస్ లో కీలకంగా పనిచేస్తున్న 100 మంది పైగా కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైన మనకు సమాచారం ఉంది. అంటే ఈ వ్యవహారం పైన ఇప్పటికీ కౌశిక్ రెడ్డి ఏమాత్రము మాట్లాడే పరిస్థితి మనకు కనబడుతుంది. మరి అతను ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మనం ఖచ్చితంగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని చెప్పారు. ఇప్పటికీ అన్ని సంప్రదింపులు పూర్తయి 2-3 రోజుల్లో వారంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ నేతలు. రైట్, థ్యాంక్ యూ సంపత్.